తర్వాత దీని తర్వాత ఇది ఎందుకు పెట్టామంటే కాదు, మనది అక్షరాభ్యాసం, అభ్యాసం, ప్రాక్టీస్. అంటే అక్షరాలు దిద్దడం కాదు, అక్షరాలు అంటుంటూనే ఆ అంటే నోరు పూర్తిగా తెరుచుకుంది, ఈ అంటే సగం, ఊ ఏ ఏ ఓ ఓ అలా మూసుకుంటూ అమ్ పూర్తిగా మూసుకుంది. ఆ నుంచి అమ్ వరకు అంటే నోరు తెరుచుకుని నోరు మూసుకునే వరకు కదులుతున్న కదలికలన్నీ మొదలు పెట్టాడు చూడండి. తర్వాత కా చా టా తా పా వచ్చినప్పుడు కా అన్నప్పుడు మళ్ళీ నోరు తెరుచుకుంటుంది, చా అన్నప్పుడు సగం, ఇలా పా అని చివరికి వచ్చి మూసుకోవడం. ఈ గమనం నోరు తెరిచి నోరు మూసుకునే వరకు మన స్థానాలన్నీ కనిపెట్టి తాళవ్యములు, దంత్యములు, ఓష్ట్యములు ఏవి పెదవుల నుంచి పలుకుతున్నాం, ఏ కంఠముల నుంచి పలుకుతున్నాం, ఏవి ఉరస్సు నుంచి పలుకుతున్నాం, ఇన్ని అక్షరాలు ఎంత సైంటిఫిక్ మేనర్లో ఏర్పరిచారు. అందుకే అక్షరాభ్యాసం అన్నారు. ఇందులో ఆ నుంచి అహా వరకు ప్రాణాక్షరాలని, కా నుంచి ప్రాణి అక్షరాలని చెప్పారు. అంటే ప్రాణాక్షరాలంటే ప్రాణమున్న ఎవడైనా అనగలడు, మోగవాడు కూడా ఆ ఈ ఓ ఏ అంటాడు వాడు. కానీ కాకా గాఘ అంటే ప్రాణ్యక్షరాలు, ఇది పలకడం కష్టం. ఇక్ అనే మాట, ఇక్ అంటే ఏముంది, దానికి ప్రాణం కలవాలి, పైది వచ్చి కలవాలి, ఆ అనేది కలిస్తే కా అయింది. కనుక ప్రాణ్యక్షరములు ప్రాణాక్షరములు అని ఆ కూర్పులోనే అంత మెథడ్ ఉందన్నమాట. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇంకా అక్షరాభ్యాసంలోనే ఆగిపోతామని అక్కడ ఇది ఆపుదాం. ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు. ఇంకా చెప్తున్నాడు, త్రిస్థాన వ్యంజనస్థయ, ఏ పలుకు ఎక్కడి నుంచి పలకాలో అందులో ముఖ్యంగా వక్షము, కంఠము, శిరస్సు, వీటి యొక్క ఘర్షణలోంచి వస్తున్నటువంటి శబ్దాలు చెప్తాడు. ఇది నాదశక్తి యొక్క ప్రస్తారం. అక్షరం పలుకుతున్నామంటే నాదశక్తి యొక్క ప్రస్తారం, అదొక ఉపాసన. అందుకే అక్షరం పలకడం, అక్షరం రాయడం ఇక్కడ శబ్ద బ్రహ్మోపాసన అని చెప్పారు. ఇందులో ఇతడు చెప్తున్న మాటలు వింటే కస్య నారాధ్యతే చిత్తముజ్జతాశైరరేరపి, కత్తి పట్టుకుని వచ్చి నరకేస్తానన్న వస్తున్న శత్రువైనా సరే ఈ మాటలు వింటే కత్తి దించి స్నేహితుడైపోతాడయ్యా, అంత గొప్పగా ఉంది మాట అన్నాడు. అంటే హనుమంతుడు రాముణ్ణి ఎంత ఫ్రెండ్లీగా మలచేసాడనమాట ఈ మాటలోనే. అలాంటి మిత్రుడున్నాడు, అలాంటి దూత ఉన్నాడంటే సుగ్రీవుడు ఎంత అదృష్టవంతుడో అన్నాడు. ఇలాంటి వాడిని పంపిస్తే మహాశత్రువుడు కూడా మిత్రుడిగా తెచ్చేస్తాడు. అది హనుమంతుని యొక్క గొప్పతనం. తన రాజుకి ఒక మంచి మిత్రుడిని తేవడం కన్నా ఇంకేం కావాలి? ఇంత గొప్ప పని చేసేటువంటి దూత ఎవడికి దొరుకుతాడు? సిద్ధ్యంతి కథంతస్య కార్యాణాంగతయో నఘే యావం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇటువంటి దూత రాజుకు దొరికితే అతడి కార్యం సిద్ధించి తీరుతుంది అని ఒక మాట అనేశాడు. అంటే తన కార్యానికి కూడా ఈయన్నే దూతగా ఎంచుకుంటానని చెప్పాడు అనమాట. ఈయనే దూతగా తగినవాడు అని అప్పుడే డిసైడ్ చేస్తాడు రాముడు, ఒక్క మాటతో పోల్చేశాడు. ఇక్కడ హనుమంతుడి గొప్పతనం అంతా చెప్పుకున్నాం, అంతేకాదు రాముడు గొప్పతనం కూడా చెప్పుకున్నామని తెలియాలి. ఎందుకంటే అవతలవాడు ఒక మాట్లాడాడంటే ఆ మాటలో ఏం చదువుకున్నాడో, వాడి సంస్కారం ఏమిటో ఇన్ని పోల్చగలిగాడంటే అంత చదువు, అంత సంస్కారం వీడి దగ్గర ఉండాలి. ఇన్ని ఉంటేనే అది పోల్చుకోగలడు. కనుక రాముని యొక్క గొప్పతనం కూడా ఇక్కడ కనబడుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత అమ్మయ్య, ఇంకా ఇప్పుడు నేను భిక్షు రూపంలో ఉండవలసిన అవసరం లేదు, నా తత్వమే తెలిసిపోయింది కనుక అని భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపమాస్థితః, తన యథాప్రకారమైనటువంటి ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం అయినటువంటిది తన సహజ రూపాన్ని ధరించి పృష్ఠమారోప్య తౌ వీరౌ జగామక వికుంజరః. రావయ్యా, మా స్వామితో నీకు స్నేహం చేస్తానని చెప్పి ఇరువురిని కూడా తన మూపుని ఎక్కించుకుని ఎగిరి వెళ్ళాడు హనుమ ఋష్యమూకం మీదకు. ఇది చాలా గొప్ప దృశ్యం. అంటే హనుమంతుడి యొక్క భుజం మీద కూర్చున్నారు వాళ్ళిద్దరు, ఎంత గొప్పగా ఉంచారండి. ఇలాగే మళ్ళీ కనబడుతుంది మనకు. అక్కడ ఈ అందం చెప్తాం. కనకక్ష్మాధరమందు నీల నవమేఘంబోయనన్ హనుమద్వీర భుజంబుపై వెలిగి. కనకక్ష్మాధరమందు, ఒక బంగారు కొండ మీద నీలిమబ్బు కూర్చున్నట్లుగా హనుమంతుడి యొక్క భుజం మీద ఉన్నట్టు రామచంద్రమూర్తి. అంటే మేరు పర్వతం మీద నల్లని మబ్బు ఉన్నట్లుగా అని రామచంద్ర ప్రభువుని శతకంలో రాసుకున్నా. ఈ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి హనుమంతుని యొక్క బంగారు భుజం మీద. అలా వెళ్ళేట. ఈ ఘట్టం చూస్తే స్వామి హనుమ అంత చక్కనివాడు, నీకు ప్రాణప్రదుడైనటువంటి వాడు, ఆయన కనబడితేనే ఆయనతో మాట్లాడలేదే, మన లక్ష్మణుడితో మాట్లాడేవే, మరి నన్ను పలకరిస్తావా స్వామి అని అంటాడు త్యాగరాజస్వామి. ఎంత భక్తిగా చూడండి. ఆడమోడిగలదే రామయ్య మాటలాడమోడిగలదే, తోడు నీడ నీవే ఎనుచు సద్భక్తితో కూడి పదములు పట్టిన మాటలాడమోడిగలదే. నువ్వే తోడు నీడ అనుకుని నిన్ను పట్టుకున్నాను, ఇప్పటివరకు పలకట్లేదేమిటి స్వామి అంటే పలకకపోవడం అనే అలవాటు నీకుందా అని చదువులన్నీ తెలిసి శంకరాంశుడై
సదయుడు ఆసుగ సంభవుండు మ్రొక్క కథలు తమ్ముని బల్కగా చేసితివి కాకను త్యాగరాజు ఏ పాటి. ఆ హనుమహనాడు అలాగంటే తమ్ముడి చేత పలికించేవే త్యాగరాజు ఏ పాటి, అందుకే నాతో మాట్లాడట్లేదా అని అడినాడు ప్రేమగా. ఇలాగా ఒక్కొక్క ఘట్టం దగ్గర రామమూర్తిని చూస్తూ ఆయన ప్రవర్తనని చూస్తూ పరవశించిపోవడమే భక్తుడి యొక్క పని. మొత్తానికి సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళి మైత్రిని కుదిర్చాడు. ఇద్దరూ ఒకే వేదంలో ఉన్నారు కనుక ఒకరి వేదన ఒకరికి బాగా అర్థమవుతుంది, ఒకరికొకరు సహకరించుకోగలరు. అది భార్యాభియోగ వేదన. ఆ స్నేహం కూడా అగ్నిసాక్షిగా చేయిస్తాడు. స్నేహాన్ని కరచాలనం చేసి ఇరువురు కూడా అగ్నిసాక్షి స్నేహాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత రాముణ్ణి సముదాయిస్తూ అంతకు ముందు జరిగిన ఒక ఘట్టం చెప్తున్నాడు. ఏమనంటే, ఒక స్త్రీ ఆకాశం మీద వెళుతూ తన ఆభరణాలు తన వస్త్రంలో కట్టి విసిరివేసింది ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఆయన వెళ్ళేటప్పుడు, వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతాదేవికి నారచీర కట్టుకోకపోతే వశిష్ఠుడు వాడు పనికిరాదు అని అంటారే, అప్పుడు దశరథుడు వీళ్ళిద్దరే వెళితే నారవస్త్రాల్లో వెళతారు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం, సీతాదేవి మాత్రం పూర్ణ ఆభరణాలతోనే వెళుతుందని ఇంకా ఆభరణాలు ఇచ్చి పంపిస్తాడు. కనుక సీతకు ఆభరణాలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఆభరణాలే ఆమె రావణుడితో వెళ్లే ముందు విసిరేసింది ఇక్కడికి, ఋష్యముఖ పర్వతం మీదకి. ఏమి తల్లండి ఆ తల్లి! లేకపోతే తన స్వామికి ఆనవాలు చెప్పాలని అంత వేదంలో కూడా ఎంత ఆలోచించింది ఆమె. ఆలోచించి ఆభరణాలు వేసింది ఇక్కడ వీళ్ళందరూ కనబడ్డంతో. అనగానే రామునికి జాడ చెప్పాలనే ఆలోచన ఆమె ఎంత చక్కగా పనిచేసిందో చూడండి. ఆ ఆభరణాల యొక్క మూట తీసుకొచ్చి రామచంద్రమూర్తి చేతిలో పెట్టారు. తతో గృహీత్వా వాసస్తు శుభాన్యాభరణాని చ అభవత్ బాష్ప సమృద్ధో నిహారేణేవ చంద్రమా. అవి తెరిచిన వెంటనే ఆమె ఆభరణాలు చూడగానే రాముడి కళ్ళు నీళ్లతో నిండిపోయేట ఒక్కసారి. ఎలాగంటే నిహారేణేవ చంద్రమా, మంచు కప్పేసిన చంద్రుడిలాగా అయిపోయింది మన రామచంద్రమూర్తి యొక్క కన్నులు. చంద్రుడు తేజవంతుడైనా మంచు కప్పిపోతే ఎలా కనబడదో అలాగైనా కన్నులేమో నీళ్లతో నిండిపోయేటాయి. ఎంత చక్కటి ఉపమానం చూడండి వాల్మీకిది. వెంటనే ఆ మూట లక్ష్మణుడికి ఇస్తున్నట్టు. పశ్య లక్ష్మణ వైదేహ్యా సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమో శరీరాద్భూషణాని చ. ఆమె విసిరేసినటువంటిది ఈ ఆభరణాలు ఆమె అవునో కావో ఒక్కసారి చూడవయ్యా అని లక్ష్మణుడికి ఇచ్చాడు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యం అబ్రవీత్. లక్ష్మణుడు నమస్కరించి అందుకుని అందులోంచి కేవలం 2 ఆభరణాలు తీసేట. అవి ఏమిటంటే కాలికి కట్టుకున్నటువంటి పట్టి, అవి తీశాడు. నాహంజానామి కేయూరే నాహంజానామి కుండలే నూపురేత్వభిజానామి నిత్యం పదాభివందనాత్. భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని ఒక విద్యుత్ దీపంలా, ఒక మణిదీపంలా ఎత్తి చూపించే దివ్య శ్లోకం ఇది. ఎప్పుడైనా సరే స్త్రీని ఏ దృష్టితో చూడాలి అంటే జగదంబా దృష్టితో చూడాలి అని చెప్పారు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చూపి మరలువాడు అని భాగవతకర్త పోతన గారు చెప్తారు. ఇతర స్త్రీని తల్లివలే చూడాలి అనేటటువంటిది. అయ్యా నాకు కుండలములు కేయూరములు తెలియదు, ఒక్క నూపురములే నాకు పోల్చుకున్నాను, ఇది అమ్మవే. ఈ నూపురములు కూడా ఎలా పోల్చుకున్నానంటే నిత్యం పాదాభివందనాత్, నిత్యం పాద నమస్కారం చేయడం వల్ల. అంటే అర్థం ముఖాన్ని చూడకూడదు అని తలదించుకోవడం కాదు, సంస్కారం అలాంటిది. అలాగని ముఖం చూడకుండా ఉన్నాడా అంటే చూసి ఉండొచ్చు కానీ పరిశీలనగా ఏనాడు దర్శించలేదు. కనుక ఆ కుండలములు కేయూరములు ఇవన్నీ కూడా అంత పరిశీలనగా ఏనాడు దర్శించలేదు. ఇది భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చినటువంటి ఔన్నత్యం. ఈ ఔన్నత్యం ఇంకా మనకి సుందరకాండ వచ్చినప్పుడు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి నిత్య పాదాభివందనం వల్ల ఆ నూపురములు మాత్రం పోల్చుకున్నానేది అమ్మవే అని చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి కొంతసేపు చింతించాడు. సుగ్రీవాదులు ఓదార్చి, మేమందరూ ఉన్నాం, నీకేం పర్వాలేదు, సీతని తప్పకుండా అప్పజెప్తాం అని చెప్పారు. ఆ తర్వాత సుగ్రీవునికి స్నేహం చేసినటువంటి రామచంద్రమూర్తి స్నేహధర్మంగా సుగ్రీవునికి ముందు రక్షణ కల్పించడానికి, మిత్రకార్యం నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవ ప్రియకామార్థం, సుగ్రీవుడికి ఇష్టం చేయడానికి నీకు వాలి వల్ల కలిగిన దుఃఖాన్ని నేను పోగొడతాను అని వాలిని సంహరించడానికి సిద్ధపడ్డాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఈయన నీ మిత్రత్వాన్ని శంకించట్లేదు కానీ వాలి యొక్క బలం సామాన్యం కాదు సుమా, అందుకోసం ఆ బలం ఎలాంటిదో నీకు చెప్తున్నాను. అసలు వాలి యొక్క శరీర భేదన ఉన్నదే, ఆ శరీరాన్ని భేదించాలంటే ఒక బాణం
ఆ శక్తి ఎలాంటిదంటే సప్త సాలములు, మహావృక్షములు, సాలవృక్షములు. ఆ సాలవృక్షములు 7 ఒక్క వరసలో ఉంటే వాటిని ఒకే వేగంతో కొట్టగలిగే బాణం ఉంటే అతడి దేహాన్ని ఛేదించగలదు అన్నాడు. ఈ ఘట్టంలో ఏది మనం వదిలేసుకున్నా అంటే ఓవర్లుక్ చేసినా వాలి వధలో ఉన్నటువంటి సొగసు మనకు తెలియదు. 7 సాలవృక్షములు ఒకే తీరులో ఉంటే బాణం వేయాలి. పరీక్ష పెట్టాడు. ఆ సాలవృక్షంలోంచి వెళ్ళింది ఒకే సమయంలో ఒకే బాణం వెళ్ళి ఛేదించుకు ఇటు నుంచి వెళ్ళి అటు వచ్చిందనమాట. అంత శక్తి ఉండాలన్నమాట. అంటే అంత శరీరం వాలుకుందని కాదు, అంత బలం వాలుకున్నదని అర్థం. ఆ వక్షస్థలానికి అంత దృఢత్వం ఉన్నది. దాన్ని ఛేదించుకు వెళ్ళాలి. కనుక ఛేదించే లక్షణం ఉండాలి. 2, వాడి దేహం సామాన్యం కాదు, మహాబలవంతమైనటువంటి దేహం. అందుకు దుందిభి అనే ఒక రాక్షసుడున్నాడు. అతను సంహరించాడు. ఆ దుందిభి దున్నపోతు. ఆ రాక్షస దేహం అక్కడున్నది ఇప్పటికీ కూడా. అది కదిలించడం చాలా కష్టం. నువ్వు కానీ కదిలించగలిగితే నువ్వు వాళ్ళని చంపగలవని నాకు నమ్మకం అన్నాడు. కేవలం తన యొక్క వామపాదంతో దాన్ని ఎగరగొట్టేట రామచంద్రమూర్తి. అప్పుడు చెప్తాడు, ఈ దుందిబి వల్లే ఇంత గొడవ వచ్చిందయ్యా. మేమిద్దరం సఖ్యంగా ఉండేవాళ్ళం, వాలి సుగ్రీవుడు కూడా. కానీ దుందిబి అనే రాక్షసుడు దున్నపోతూ వాడు ఊరుకోకుండా బాగా బలం వచ్చింది. ఎప్పుడో వీడి దగ్గరికి వాడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేద్దాం తిరిగాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ చిట్ట చివరికి చెప్పింది ఏంటంటే మా అందరికన్నా బలవంతుడు వాలి అన్నాడు. అప్పట్లో సృష్టిలో వాలిని మించి బలవంతుడు లేడు. ఈవెన్ రావణాసుడు కూడా వాలి తర్వాతే. అంత మహాబలవంతుడు కూడా అతడి దగ్గరికి వెళ్ళినాడు. దుందిబి రాక్షస దున్నపోతు వాడు వస్తే అప్పుడు వాలి వాడు కలిసి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ గుహలోకి దూరిపోయారు. సుగ్రీవుడు లోపలికి వెళ్ళలేక బయటే ఉన్నాడు. కొంతసేపటికి అందులోంచి రక్తధార బయటికి రావడం మొదలైంది. గుహలోంచి చనిపోయింది. వాలో తెలియలేదు, దుందిబో తెలియలేదు. భయపడ్డాడు సుగ్రీవుడు. వాలే చనిపోతే వచ్చిన దుందిబి తన మీద దూకితే తనకేమవుతుంది అనుకున్నాడు. అందుకు గుహాద్వారాన్ని మూసి వాలి చనిపోయాడనే నిశ్చయించుకుని తిరిగి వెళ్ళి వానరరాజ్యం పాలిస్తున్నాడు. కానీ వాలి మరణించలేదు, దుందిబి మరణించాడు. వాలి గుహద్వారాన్ని తొలగించుకుని వచ్చాడు. రాగానే సుగ్రీవుడు మహదానందంగా ఆహ్వానించి నన్ను మన్నించు, తెలియక ఇలా చేశానని. తెలిసే నువ్వు ఇలా చేశావని ఎంత చెప్పినా వినకుండా సుగ్రీవుడిని సంహరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు సుగ్రీవుడు పరిగెత్తినటువంటి పరుగులున్నాయా అన్నీ నీకో ఎంత వేదన పడతాడో. కొండనక కాననక పరిగెడతాడు. ఎక్కడికి వెళ్ళినా వాలి యొక్క బాధ, వాలి వెంట పెడుతున్నాడు. చివరికి ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చేసేట. అప్పుడు అతనికి తెలిసింది ఋష్యముఖం దగ్గరికి సుగ్రీవుడు వాలి రాడని. ఎందుకంటే ఆ దుందిబిని సంహరించి బయటకు వచ్చిన తర్వాత దుందిబి దేహాన్ని తిరిగి విసిరేడదు. అప్పుడు ఆ ఋష్యముఖం మీద తపస్సు చేసుకుంటున్న మహర్షి దగ్గర పడింది. అది తపోభంగమైంది. ఈ తపోభంగానికి కారణమైన వాడు గాని ఇందులోకి ప్రవేశించాడా మరణిస్తాడని చెప్పించాడు అతను. ఆ శాపం విన్నాడు. అందువల్ల ఆ పర్వతం మీదకి వెళ్ళట. ఏదో నా అదృష్టవశాత్తు మహర్షి చెప్పించాడు కనుక ఈ కొండ మీద క్షేమంగా ఉండగలిగాను అని చెప్పాడు. ఇది జరిగిందయ్యా. కానీ నాకు నిజంగా అన్నంటే ఇప్పటికీ ప్రేమ, ఇప్పటికీ భక్తే. కానీ నా కనుల ముందే నా భార్యను కూడా స్వీకరించాడు, నా పాల ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా స్వీకరించాడు. అంతకన్నా ఘోర కృత్యం ఏముంది అని అంటే ఇంకా వాడిని క్షమించకూడదు అనుకున్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు నువ్వు ద్వంద్వ యుద్ధానికి పిలువతన్ని, నేను సంహరించడానికి సిద్ధమే అన్నారు. మొదటిగా వెళ్ళాడు, పిలిచాడు. ఓ వాలి, నేను బలాన్ని సమకూర్చుకొచ్చాను, నాతో యుద్ధానికి రా అన్నాడు సుగ్రీవుడు. వాలి వచ్చాడు. యుద్ధం జరిగింది. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే ఒక చోట నుంచి చూస్తున్నాడు రామచంద్రమూర్తి. కానీ బాణప్రయోగం చేయలేదు. తన్నులు తిని వెనక్కొచ్చి, ఏమిటి రామా నిన్ను నమ్ముకుంటే అతని చేతిలో ప్రాణాలు పోయేటట్టున్నాయే అన్నాడు. ఇద్దరూ ఒక్కలాగుండడంతో పోల్చుకోలేకపోతున్నాను. ఈసారి మళ్లీ వెళ్ళని గజపుష్పి మాలను తెచ్చి సుగ్రీవునికి మెడలో వేశాడు. అంటే విజయం తథ్యమని రాముడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి మాల అది. పోల్చుకోవడానికి వేసినట్టుగా బాహ్యంగా కనిపించేది. వెళ్ళాడు, మళ్లీ పిలిచేటప్పుడు ఇప్పుడే తన్ని పంపించాను, మళ్ళీ వచ్చాడేమిటా అని వాలి. అప్పుడే తార ఇస్తున్నటువంటి మదిరిని తాగుతున్నటువంటి వాలి దాన్ని అక్కడ పెట్టి రాబోతే తార పట్టి ఆపిందిట. ఆగునైనా తొందరపడుకోవాలి. సుగ్రీవ ప్రియ కామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి. సుగ్రీవుడు రెండో మారు కూడా వచ్చేటప్పుడో కొంచెం ఆలోచించు. అతనికి ఏదో మనకు తెలియని బలం అతడి వెనకాల ఉంది. లేకపోతే మొదటి దెబ్బకే నీ దగ్గరికి రాలేడే, రెండోసారికి కూడా వచ్చాడంటే ఏదో ఉంది, ఆలోచించు. నేను వేగుల వల్ల తెలుసుకున్నాను. అంటే తార ఎంత సమర్థురాలో చూడండి. ఒక్కొక్క స్త్రీ పాత్ర రామాయణంలో ఎంత ఉన్నతిలో చూడండి. భర్తని కూడా గైడ్ చేయగలిగినంత గొప్పవాళ్ళు అనమాట స్త్రీలు. అంత ఔన్నత్య స్థానం భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉంది.
ఆ తార చెప్తున్నది, ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం గుణానామాకరో మహాన్. రామచంద్రమూర్తి అనే ఒక ఆయన సహాయానికి వచ్చాడు లక్ష్మణుడితో సహా. వాడు దశరథ పుత్రులని నేను తెలుసు, వాళ్ళు పరమ ధర్మాత్ములు సుమా. పైగా ఆర్తానాం సంశ్రయశ్చైవ, వాళ్లకు ఒక పెద్ద లక్షణం ఉంది, ఎవరు ఆర్తులై శరణ వేడతారో వాళ్ళని రక్షించి తీరతారు. కాబట్టి ఈ సుగ్రీవుడు వాళ్ళని శరణ వేడితే వాళ్ళని రక్షించి తీరతాడు. అతను ఎలా రక్షిస్తాడనేది మనకు తెలియదు. మనకు తెలిసిందేమిటి? యశశ్చైక భాజనం. యశస్సు అంటే మంచి కీర్తి అతని వద్దనే ఉన్నది సుమా. సద్గుణములకు అతను ఆకరము. అంతేగా తత్క్షమో న విరోధస్తే సహతేన మహాత్మన. అతడితో శత్రుత్వం అనేది ప్రమాదకరం సుమా అని నీకిప్పటికీ చెప్తున్నానేమిటి అంటే, లాలనీయోహితే భ్రాత యవీయాన్నేష వానరః. నీ చిన్న తమ్ముడున్నాడే వాడిని లాలించు, తేరదీయు. వాడు పాపి కాడు, వాడి నీ పట్ల భక్తి ఉన్నటువంటి వాడు, ఇప్పటికీ మించుపోలేదు. తత్ర వా సన్నిహస్తో వా సర్వదా బంధురేవత. వాడు ఎప్పుడు నీకు బంధువు, నీ శ్రేయోభిలాషి. ఎంత చక్కగా చెప్తుంది చూడండి తార. నహితేన సమం బంధుం భూమి పశ్యామి కంచన. ఓ వాలి, సుగ్రీవుడితో సమానమైన బంధువు నీకు ఈ భూమి మీద ఉండడు సుమా అన్నది. అంత శ్రేయోభిలాషి, నీకు నమ్మదగ్గటువంటి బంధువయ్యా. అటువంటి వాణ్ణి వైరమేతత్ సముసృజ్య తత్పార్శ్వే సతిష్ఠతు. అతడితో వైరాన్ని వదిలి నీ పక్కన ఉంచుకో, నీకు ఇంకా బలం పెరుగుతుంది. రాముడు అతని వెనకాల ఉన్నాడని విన్నాను నేను అంటే, ఇక్కడ భాష్యకారులు అనేక విషయాలు చెప్తారు. ఇక్కడ అప్పుడు రాముడే అయితే పర్వాలేదు, నేనే కలుస్తాను రాముడిని అన్నాడు. రాముడు నిన్నెందుకు కలుస్తాడు? అతన్ని రక్షించడానికి వచ్చాడు కనుక నిన్ను శిక్షించవచ్చు అంటే, సరే శిక్షిస్తే శిక్షించనే అన్నాడు. ఎలా శిక్షిస్తాడు? ఎక్కడి నుంచి ఎటు నుంచైనా కొట్టవచ్చు, జాగ్రత్త అంటుంది తార. అంటే రాముడు ధర్మాత్ముడు కదా, ధర్మము తెలిసిన వాడు గనక సరిగ్గానే ఉంటాడని. రాముడికి ధర్మం తెలుసని చెప్పి నీకు ధర్మం ఎంత తెలుసు అన్నది. నీకు ధర్మము గురించే తెలుసు, రాముడికి ధర్మ సూక్ష్మం కూడా తెలుసు మా అన్నదిట. ఎందుకంటే ధర్మం అనేది బోల్డ్గా ఇది ధర్మం అని చెప్పడానికి లేదు. ధర్మంలో అనేక పొరలు ఉంటాయి, సూక్ష్మంగా ఉంటుంది. సతాం ధర్మం హి సూక్ష్మం. సత్పురుషుల ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది సుమా. బయట కన్నుతో చూసి నిర్ణయించడానికి మనకి శక్తి ఎక్కడుంటుంది? సత్పురుషుల ధర్మం సూక్ష్మంగా ఉంటుంది కనుక అంత తేలిగ్గా నిర్ణయించలేవు. కనుక రాముడి విషయంలో అప్రమత్తంగా ఉండు అని చెప్తుంది. అయినా సరే ఆ తార చేతిని అలా విడిపించుకుని వస్తూ ఉంటే ఉండమని చెప్పి స్వస్త్యయన మంత్రాలు చదువుతుందట, నీకు శుభం కలుగ్గాక అని చెప్పి తిలకధారణ చేసి పంపిస్తుంది. ఆమె ఆశీర్వచనంగానే తిలకధారణగాని వృధా పోలేదు. వాళ్ళు శుభం పొందడానికే వస్తున్నాడు, యుద్ధభూమిలోకి వచ్చాడు. ఇప్పుడు తతో రామో మహాతేజార్తం దృష్ట్వా హరీశ్వరం సశర వీక్షతే వీరో వాలినో వధకాంక్షయా. యుద్ధం జరుగుతోంది సుగ్రీవునికి వాలికి మధ్య. అందులో తన యొక్క సుగ్రీవుడు ఆర్తుడవడం కనబడుతోంది. ఈయన ధనుస్సును ఎక్కుపెట్టాడు సంధించడానికి. తతో ధనుషి సంధాయ శరమాసీ విషోపమం. ఒక సర్ప విషం వలె తీవ్రమైనటువంటి శరముని సంధించి ప్రయోగించాట. ఎలాంటి వాడి మీద ప్రయోగించాడో చూడండి. కాలచక్రమివాంతక పూరయామాస తచ్చాపం తస్య జాతల ఘోషేణ త్రస్తా పత్రరథేశ్వరాః ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః. రాముడు బాణం ప్రయోగిస్తున్నప్పుడు వాలి యొక్క స్థితి ఎలా ఉండేదో మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ పరోక్ష యుద్ధం చేస్తున్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధంతో సమానమేది. ఎందుకంటే రాముడున్నాడంటే ఎటువైపు నుంచి ఏదైనా వేస్తాడని వాలి తిరుగుతూ యుద్ధం చేస్తున్నట్ట, సంక్రమణం చేస్తూ యుద్ధం చేస్తున్నట్ట. ఆ సంక్రమణం ఎలా ఉందంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ లా తిరుగుతున్నాడు అతను. ఎటు నుంచి ఏ బాణం వచ్చినా దొరకకుండా ఉండాలని తిరుగుతున్నాడు. పైగా మహాబలిష్ఠుడు. దృఢంగా నిలబడి యుద్ధానికి నిలబడితేనే ఒక బాణం వచ్చి కొట్టడం కష్టం. అలాగని మూవ్ అవుతున్నాడు మహావేగంగా. అటువంటిప్పుడు అతన్ని కొట్టడం మహా కష్టం. అలాంటి మూవింగ్ ఆబ్జెక్ట్లో ఉన్న మహాబలవంతుణ్ణి ఒక్క బాణంతో కొట్టడం ఎప్పుడైనా అసాధ్యమే. కానీ రాముని బాణం కదిలి వస్తుంది. ఆ వింటి నారి మీటిన చప్పుడికే అడవిలో ఉన్న మృగాలన్నీ ఒక్కసారి భయపడి పక్షులన్నీ పైకి ఎగిరిపోయాయట భయంతో. చెట్ల మీద ఉన్న పక్షులు జంతువులన్నీ పరిగెడుతున్నాయట, పలాయనం చిత్తగిస్తున్నాయి. అంటే రాముని వింటి నారి మేటడంతోనే ఒక మహాప్రళయం వస్తున్న భావన అడవి అంతా కలిగినది. ఇటువంటి స్థితిలో ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాసన సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. వజ్రధ్వని అంటే పిడుగుపాటు ధ్వనితో వచ్చి పిడుగుపాటు వలె వాలి యొక్క గుండెను తాకింది. ఆ బాణం పడిపోయాడు వాలి.
అంటే ఎలా తాకితే అతడు పడిపోతాడో అలా కొట్టాడు. చచ్చిపోయేటట్టు కొట్టలే, పడిపోయేటట్టు కొట్టాడు. ఎందుకంటే చంపేస్తే వేరు, పడిపోయేటట్టు కొట్టడం చాలా అవసరం. కనుక వాలిని మొదటి బాణంతో రాముడు చంపలేదు, పడగొట్టాడు అని తెలుసుకోవాలి. ముందు పడగొట్టేలా చేశాడు. ఎందుకంటే చచ్చిపోతే సమాధానం ఏమిటి? వాడిని బ్రతికించితేనే వాడికి సమాధానం చెప్పగలడు రాముడు. తాను ఏమి చేసినా స్పష్టమైన సమాధానం రాముడి దగ్గర ఉంటుంది. అందుకు పడగొట్టేట. వేగానాభిగతో వాలి నిపపాతమహీతలే. వాలిని పడగొట్టడం అంటే సామాన్యమ, ఎవ్వడి వల్ల కాలేదు, 1000 పిడుగుల వల్ల కూడా అవదు. అలాంటిది ఒక్క బాణంతో పర్వత సదృశుడైన వాలి నిపపాత, కింద పడిపోయేట మహీతలమునందు. పడిపోయిన తర్వాత భూమౌ నిపతితస్యాపి తస్య దేహం, భూమి మీద పడిపోయినప్పటికీ కూడా అతడి దేహంలో ప్రకాశం గాని బలం గాని ఏమీ తరగలేదట. న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ. అతడి శరీరం నుంచి పరాక్రమం పోలేదు, తేజస్సు పోలే. మెడలో ప్రకాశిస్తున్నది ఏమిటంటే చక్రదత్త వరామాల కాంచనీరత్నభూషిత. ఇంద్రుడిచ్చినటువంటి వరమాల ఒకటి ప్రకాశిస్తోందిట, రత్నాలతో అలంకరింపబడ్డ కాంచనమాల. దానితో ఉన్నాడు అలా పడి. అప్పుడు లక్ష్మణ సహితుడై రాముడు దగ్గరికి వచ్చేట వాలి వద్దకు. దదర్శోప ససర్పచ లక్ష్మణానుచరో రామో తాం తథా పతితం వీరం గతార్చిమివానలం. అప్పుడే ఆర్పేసినటువంటి నిప్పు వలె ఉన్నట్ట ఎవరు? వాలి. బహుమాన్యచతం వీరం వీక్షమాణం శనేరివ. ఎంతో గౌరవంతో వెళ్ళేట రాముడు. ఒక వీరుని వద్దకు ఎంత గౌరవంతో వెళ్ళాలో అంత గౌరవంతో వెళ్ళి చూస్తూ ఉన్నట్ట ఆయన్ని. ఉపయాతౌ మహావీర్యౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అలా వచ్చినటువంటి అన్నదమ్ములిద్దరిని చూసి కొంతసేపు వాలి ఆ మహాతేజాన్ని చూసి అలా మ్రాన్ పడిపోయినట్టు ఉండి కొంతసేపటి గొంతు పెకలించుకుని అంటున్నట్ట. అబ్రవీత్ పరుషం వాక్యం ప్రసృతం ధర్మ సంహితం త్వం నరాధిపతే పుత్ర ప్రియదర్శన. ఇక్కడ వాలి రాముణ్ణి ప్రశ్నల వర్షంతో గుప్పిస్తున్నాడనమాట. మనం అంటాం ఎంత పని చేసాడు రాముడు, చాటు నుంచి కొట్టేశాడు కదా అని. దీనికి సమాధానాలు ఎన్ని చెప్పినప్పటికీ ఇంకా ప్రశ్న ఉంటూనే ఉంటుంది. ఈ సృష్టిలో జ్ఞానానికి వారసత్వం ఎలా ఉంటుందో అజ్ఞానానికి కూడా వారసత్వం ఎలా ఉంటూనే ఉంటుంది. ఎన్ని మార్లు తీర్చినా సందేహాలు అలాగే ఉంటాయి, సమాధానం ఇలాగే వస్తుంటాయి. రానియండి, ఇలాగైనా మరోసారి రామకథ చెప్పుకుంటాం. ఇలాగా వాలి అడుగుతున్న ప్రశ్నలు మళ్ళీ మనం అడగక్కర్లే. దెబ్బతిన్నవాడే ప్రశ్నలు వేసేస్తున్నాడు, మనం ఏమీ మిగల్చలేదు. వాల్మీకి వాలి అడిగేశాడు మొత్తం, మనకేం మిగల్చలే. వాలి అడిగిన ప్రశ్నలకి రాముడు సమాధానం చెప్తే వాలి కన్విన్స్ అయ్యాడు. మన దాకా ఎందుకు, దెబ్బతిన్నవాడే కన్విన్స్ అయ్యాడు. ఎలా కన్విన్స్ అయ్యాడు, ఎలా ప్రశ్న వేశాడనే చెప్పుకుందాం. రామా, చూడడానికి నువ్వు మహాసుక్షత్రియుడివే, పైగా దశరథుని కుమారుడు అంటారే, ఎలాంటి ఇంట్లో పుట్టేవయ్యా నువ్వు? ధర్మానికి మారుపేరినటువంటి ఇక్ష్వాకంశంలో పుట్టేవు, సత్వసంపన్నుడివే, ప్రియదర్శనుడివి, చూడ్డానికి ఎంతో ప్రేమగా కనబడుతున్నావు. నా మీద బాణం వేసి నిన్ను చూస్తేనే ఎంతో ప్రేమ కలుగుతుంది నాకు, అంత ప్రియదర్శనుడివే నువ్వు. అలాంటి నువ్వు పరాన్ముఖ వధం కృత్వా కొత్ర ప్రాప్తస్వయా గుణా, పరాన్ముఖంగా వధించేవే, చాటు నుంచి కొట్టేవే, ఎక్కడికి పోయాయి నీ సుగుణాలన్నీ? యదహం యుద్ధ సంరబ్ధ త్వత్కృతే నిధనంగత. కావాలంటే నేను వచ్చి నీతో యుద్ధం చేసేవాణ్ణి కదా. ఇప్పుడు నీ యొక్క కీర్తి అంతా కలంకమైపోయింది. శఠో నైకృతిక క్షుద్రో మిథ్యా ప్రసృత మానస కథం దశరథేన త్వం జాత పాపో మహాత్మన. ఎంత కఠినంగా అన్నాడు చూడండి. మూర్ఖుడవు, పాపివి, క్షుద్రుడవు, ధర్మముని మిథ్యగా ఆచరిస్తూ ఉన్నటువంటి వాడవు, ఇటువంటి నువ్వు పాపాత్ముడవు, దశరథుడికి ఎలా పుట్టేవయ్యా అన్నట్టు. ఇంత కఠినంగా అన్నాడు. సుగ్రీవ ప్రియకామేన యదహం నిహతస్త్వయా. ఏదో సుగ్రీవుడి మెచ్చు కోసం పనిచేసేవనుకుంటే సుగ్రీవుడిని మెప్పుదల పొందితే నీకేమొస్తుంది? సాయం చేస్తాడేమో, రావణుడి దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకొస్తాడేమో అని, అందుకే సుగ్రీవుడితో స్నేహం చేసేవి నేను విన్నానులే అని. అందుకే అయితేనా నాతో ఒక్క మాట చెప్తే చాలయ్యా. రాక్షసంచ దురాత్మానం తవ భార్యాపహారిణం కంఠే బద్ధ్వా ప్రదజ్యాంతే నిహతం రావణం రణే. వెంటనే ఆ రావణుణ్ణి సంహరించి సీతను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేవాడిని నేను అని నాకు వచ్చి ఒక్క మాట చెప్తే అయిపోయేదే. ఎందుకు పాపం వాడి కోసం నువ్వు ఇంత పాపాన్ని కొడుగట్టావు అనగానే రామచంద్రమూర్తి అలా చూసేట, చూసి చేతిలో ఉన్న బాణాన్ని ఇలా తిప్పుతూ అంటున్నట్టు. ఆ దృశ్యం చూడండి. ఇత్యుక్త ప్రసృతం వాక్యం ధర్మార్థ సహితం హితం పరుషం వాలినా రామో నిహతేన విచేతసా అధిక్షిప్తస్తదా రామ పశ్చాత్ వాలినమబ్రవీత్.
ఇలా తిట్టినటువంటి వాలితో ఏమంటున్నాడో రాముడు చూడండి. ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం వాల్యాన్ మామిహాద్య విగర్హసే. ధర్మము, అర్థము, కామము, సమయము, లోకము ఇన్ని ఉంటాయ్యా నిర్ణయించాలంటే. వీటిలో ఏ ఒక్కదాని గురించి కూడా అవగాహన లేని నువ్వు నన్ను తిడుతున్నావా అని అడిగాడు. ఇందులో ఏ ఒక్కటి నీకు తెలియదే? ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ ప్రాంతంలో ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ఎలా సంపాదించాలనే విషయంలో ఏమాత్రము జ్ఞానము లేని నువ్వు నన్ను నిందిస్తున్నావా? పైగా నీకు ధర్మం తెలియకపోతే అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధానాచార్య సమ్మతాన్ సౌమ్య వానర చాపల్యాత్వం వాం వక్తుమిహాచ్యసి. నీకు ధర్మం తెలియకపోతే బుద్ధి సంపన్నుల వద్దకు వెళ్ళి అడుగు, లేకపోతే పెద్దల్ని సేవించి తెలుసుకో. ఆ రెండూ లేక నీ అంతటి నువ్వే ధర్మాధర్మాలు నిర్ణయించి మాట్లాడుకున్నాడు. ఇది మనకి రాముడు చెప్తున్న పాఠం. ప్రతివాడు పొద్దుటి లేచి అబద్ధాలాడేవాడు, జీవితంలో కనీసం సత్యం మాట్లాడాలనే ప్రయత్నం కూడా లేనటువంటి వాడు, మాతాపితరులకు ఒక నమస్కారం పెట్టడం కూడా తెలియనటువంటి వాడు, వాడు కూడా రాముడిని తిడుతుంటాడు. చెట్టు అట్నుంచి కొట్టాడు కదండి రాముడని కృష్ణుణ్ణి తిడుతుంటాడు. మనం చూస్తూ ఉంటాం, మన సినిమాల్లో చూపిస్తుంటే చూస్తే అప్పట్లు కొడుతూ ఉంటాం. సినిమాలో రాముడు కాదు కృష్ణుడు అంటాడు ఒకడు, వాడు రాముడు లాంటి వాడు కాదండి కృష్ణుడు లాంటి వాడని. ఇలాగ రామకృష్ణ అటువంటి మన దైవాలని మన వాళ్లే నిందిస్తూ ఉంటే చూస్తూ మనం ఊరుకుంటున్నామంటే జాతి ఎంత నిర్వీర్యం అయిపోయిందో మీరు చూడండి. ఇంత దౌర్భాగ్య స్థితి ఏమిటి మనకి? ఒక్కటి మీకు ఉండాలి కనీసం, నా రాముడు తప్పు చెయ్యుడు, నా కృష్ణుడు తప్పు చెయ్యడు. ఆ ఒక్కటి మీరు మనసులో పెట్టుకుంటే చాలు. వాళ్ళు ధర్మమూర్తులు, జీవితమంతా ధర్మం. మారీచుడికి తెలిసిందే రామో విగ్రహవాన్ ధర్మ అని, మనకు తెలియకపోవడం ఏంటి? అలాంటి నా రాముడు తప్పు చేయడు. అయితే మరి తప్ప అంటే తప్పో ఒప్పో తేల్చగలిగే శక్తి నాకు లేదు కానీ రాముడు తప్పు చేయడు అని అనుకుంటే చాలు. ఎందుకంటే తప్పో ఒప్పో తెలియాలి అంటే ఏం చెప్పాడు? అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్. శాస్త్రాలు చదవాలి, పెద్దవాళ్ళని అడగాలి, జ్ఞానం నేర్చుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది ధర్మం గురించి. అవేవీ చెయ్యకుండా మనమెవరం ధర్మం గురించి చెప్పడానికి? కనుక రాముణ్ణి ఎవడైనా తిడితే ఏం చేయాలో తెలుసా? మన రెండు చేతులతో రాముణ్ణి నమస్కరించిన వాళ్ళమే అయితే ఎదురుగా ఒకడు రాముణ్ణి తిడితే అదే చేత్తో వాడు చెంప పగలగొట్టాలి. అప్పుడు ఈ సంస్కృతి మళ్ళీ బాగుపడుతుంది. తర్వాత సమాధానం, ముందు చెంప పగలగొట్టండి, ఎందుకంటే మా రాముడు తప్పు చెయ్యడు. ఒక్కటి మనసులో పెట్టుకోండి. అది ఇక్కడ రామచంద్రమూర్తి ఎంత చక్కగా చెప్తున్నాడు. వానర చాపల్యాత్, కోతికి సహజమైన చపలత్వం చేత నువ్వు తొందరపడి ఇలా మాట్లాడుతున్నావు సుమా. నేను చేసిన దానిలో ధర్మం ఎలా ఉందో చెప్తున్నానని. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. సాధారణంగా మనకి మహాత్ములకి తేడా ఏమిటంటే, మనకు తోచింది మనం చేసేస్తాం, మనకిష్టం వచ్చింది, ఎందుకో మన సుఖం కోసం చేసేసి ఏం చేస్తాం? అవతలవాడు తిడుతున్నాడంటే దాన్ని ధర్మం అని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. ఇది మనం చేసేది. కానీ రామాదులు అలా చెయ్యరు. ఇది ధర్మం అని తమకు పూర్తిగా తెలిసినటువంటిది, ప్రమాణాలతో తెలిస్తేనే ఆ పని చేస్తారు. చేసి తాను ఎందుకు చేస్తారో చెప్తారు తప్ప చేసేసి సమర్థించుకోవడం ఉండదు వాళ్ళ దగ్గర. ఇది కూడా గమనించాలి. అంత బాగా చెప్తున్నాడంటే, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ అరణ్య ప్రాంతం ఇది అంతా కూడా ఇక్ష్వాకుల రాజ్యం. ఇక్ష్వాకూణామియం భూమి సశైల వనకానన. ఇదంతా వారి జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటిది. సశైల వనకానన, శైలములు, వనములు, కాననములు ఇత్యాది అన్ని వారి అండర్లో ఉన్నాయి. ఇక్కడుండేటువంటి మృగ పక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహేష్వపి. ఇందులో ఉన్నటువంటి మృగములు గాని, పక్షులు గాని, రాక్షసులు గాని ఎవరైనా సరే వాడిని నిగ్రహించడానికైనా అనుగ్రహించడానికైనా అధికారం ఇక్ష్వాకులదే. ఇక్ష్వాకు వంశీకులది దీని అధికారం. కనుక ఆ వంశంలో వాడిని నేను క్షత్రియుణ్ణి. ఆ కారణం చేత ఎక్కడ అధర్మమున్నా నిగ్రహించాలి నేను, అది నా యొక్క బాధ్యత. సరాజా దేశకాలవిత్, దేశము కాలము తెలిసి ఆ పని చేయాలి నేను. అందుకే తే వయం మార్గ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితా భరతాజ్ఞాం పురస్కృత్య నిహృణీమో యథావిధి. ఆ కారణం చేతను భరతుని యొక్క ఆజ్ఞ, భరతుని యొక్క ఆజ్ఞ అంటే ఇప్పుడు పాలకుడు భరతుడు కనుక ఆ మాట చెప్తున్నాడు. రాజు అయినటువంటి భరతుని ఆజ్ఞతో మేమందరం కూడా ఈ పని చేస్తుంటాం అన్నారు. అంటే అర్థం, రాజ్య పాలకుడు ఉన్నాడంటే అతడిదే బాధ్యతని కాదు, తత్సంబంధీకులందరూ కూడా ఆ పాలనా ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇది ఇక్ష్వాకు వంశ ధర్మం. పెద్దవాడు రాజైనా మిగిలిన వారందరూ కూడా ఆ రాజ్యధర్మాన్ని పాటింపజేస్తూ ఉంటారు. అలా మా యొక్క బాధ్యత అది. అందువల్ల నువ్వు పాపాత్ముడివి గనక నిన్ను నిగ్రహించాను అని చెప్పాడు.
తం తు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణాచ విగర్హిత కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రాజవర్త్మని. నువ్వు పూర్తి మృగారం అనడానికి లేదు, అలాగని నాగరిక జాతి అనడానికి లేదు, కానీ మీకంటూ ఒక ధర్మం ఉంది. ధర్మం దేశము కాలము వీటిని ఆచారం పెట్టుకుని ఉంటుంది. అలా మీ దేశానికి, మీ కాలానికి, మీ నియమాలకి, మీ జాతికి తగ్గ ధర్మం ఒకటి ఉంది. అది నువ్వు విడిచిపెట్టావు సుమా. ధర్మభ్రష్టుడివైన నిన్ను శిక్షించాల్సిన బాధ్యత ఇక్ష్వాకు వంశ ప్రభువుగా నాకున్నది. జ్యేష్ఠో భ్రాత పితా వాపి యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పతివర్తినః. జ్యేష్ఠ భ్రాత అంటే పెద్ద అన్న, తండ్రి, విద్య నేర్పినవాడు. వీళ్ళు ముగ్గురు పితృస్థానీయులు. అంటే కొడుకు గాని, తమ్ముడు గాని, శిష్యుడు గాని పుత్రుడితో సమానము. ఆ పుత్రుడి భార్య పుత్రికతో సమానం. ఇలాంటిది నువ్వేం చేసేవంటే, పుత్రుడు వంటి నీ యొక్క తమ్ముడి భార్యని చేపట్టు, అతడి రాజ్యాన్ని చేపట్టి అతన్ని తరిమి కొట్టిన మహాపాపివి నువ్వు. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమా. ప్లవంగమా అంటే ఓ కోతి అని అన్నాడు మళ్ళీ. ఎందుకంటే నువ్వు కేవలం కోతి వలె ప్రవర్తించావు. ఓ కోతి, సతాం ధర్మ, సత్పురుషుల ధర్మం సూక్ష్మమైనటువంటి సుమ, పరమ దుర్జ్ఞేయ అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ పరమాత్మనే నేను అనడం ఒకటి. ఈ విధంగా చెప్పి చపలైశ్చార్థం వానరైరకృతాత్మభి జాత్యంధైవ జాత్యంధైర్మంత్రయన్ ప్రేక్షసేను కిం. ఇక నీ దగ్గర ఉన్న మంత్రులైనా నీకు ఎప్పుడైనా ధర్మం చెప్పారా? వాళ్ళు కోతులాయే. నీలాంటి చపలురైన కోతుల్నే నీ దగ్గర పెట్టుకుని అదే ధర్మం అనుకుంటున్నావు నువ్వు. గుడ్డివాడు గుడ్డివాడిని ఆధారం చేసుకున్నట్లుగా. తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు సంహరించాను? భ్రాతృ భార్యని నువ్వు స్వీకరించి సనాతనమైన ధర్మాన్ని దెబ్బతీశావు. దీనికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? భ్రాతృ భార్యాభిమర్మేస్మిన్ దండోయం ప్రతిపాదితః. మంత్రశాస్త్ర ప్రకారం అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా భ్రాతృ భార్యని స్వీకరించిన వాడు దండ్యుడు, అంటే సంహరించదగినటువంటి వాడు. ఔరసీం భగినీం వాపి భార్యం వాప్యనుజస్యయః ప్రచరేత నరకామాత్ తస్య దండో వధస్మృతః అని ధర్మశాస్త్రం విషయం చెప్తున్నాడు. చెల్లెలు, అక్క చెల్లెలు, కుమార్తె, అన్నదమ్ముడి భార్య, వీరిని పుత్రికా స్థానముల నుంచి చూడాలి కానీ పత్ని స్థానముల యందు స్వీకరించకూడదు. అదే జరిగితే వాణ్ణి సంహరించాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. రాజు వాణ్ణి సంహరించాలి, అందుకు నేను నిన్ను సంహరించానని. అయితే మనకు సందేహం వస్తుంది. వాలి చనిపోయాడని తర్వాత సుగ్రీవుడు తారతో రాజ్యం చేశాడు. అలాగే వాలి మరణం తర్వాత కూడా సుగ్రీవుడి దగ్గర తార ఉంది. మరి దానికేమంటావు అని అనుకోవచ్చు. వానర జాతి ధర్మం ఇక్కడ తీసుకోవాలి. వానర జాతి ధర్మం ఏమిటంటే అన్నదమ్ముల భార్యల్ని అన్నదమ్ములు బతికుండగా స్వీకరించరాదు, కానీ వాళ్ళు మరణిస్తే మాత్రం స్వీకరించవచ్చు. అది వానర ధర్మం. కానీ నీ తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి అతని భార్యను స్వీకరించేవి ఎప్పుడో నువ్వు వధ్యుడవి. పైగా నేను సుగ్రీవుడి దగ్గర ప్రతిజ్ఞ చేశాను రక్షిస్తాను అని. అందువల్ల ఆర్తరక్షణా ధర్మం అనేది ఒకటి పాటించాను. దండించేటప్పుడు దండన శిక్ష అనేది యుద్ధం చేసి వేసేది కాదు సుమా. కనుక నీతో యుద్ధం చేసి వేయాల్సిన అవసరం నాకు లేదన్నాడు. యుద్ధం చేసి వేయాల్సిన అవసరం లేదు శిక్ష అనేటువంటిది. వాళ్ళతో యుద్ధం చేస్తాడా రామచంద్రమూర్తి? శిక్షించేవాడు ఎప్పుడైనా యుద్ధం చేస్తాడా? రాజు యుద్ధాలు చేసి శిక్షిస్తూ ఉంటాడా ప్రతివాడిని? కాదు కదా. అందుకు నేను శిక్షించాల్సింది కనుక శిక్షించాను అని చెప్పి, పైగా ఇంకొకటి, నువ్వు మృగానివే, మృగజాతివి. మృగజాతిని చాటు నుంచి పట్టుకోవడం, చాటు నుంచి కొట్టడం ధర్మమే కదా. అది రాజులు వేట ధర్మంలో నీకు తెలియదా? మృగయా ధర్మంలో అది చెప్పబడుతోంది. అది ఎలాగో అంటే, ఒక ఏనుగుని పట్టాలి అంటే గొయ్యి తవ్వి పైన కప్పు వేస్తారు, దానిలో ఏనుగు పడితే పట్టుకుంటారు. అలా చాటు నుండి సింహాన్ని కొడతారు. అంతేగాని ఎదురుగా వచ్చి కొట్టలేదని కాదు. మృగయా వేట ధర్మం అది. కనుక మృగానివి గనక నేను చాటు నుంచి కొట్టడంలో తప్పు లేదు. దండ్యుడివి గనక నిన్ను దండించడంలో తప్పు లేదు, శిక్షించడంలో. ఇక యుద్ధం విషయంకి వస్తావా? యుద్ధం చేసి శిక్షించవలసిన అవసరం నీకు నాకు అప్రత్యక్ష వైరం లేదు.
అందువల్ల జరగదు. పైగా యుద్ధం నాతో ఎలా చేస్తావు? ఇక్కడ మీరు అది కూడా గమనించాలి. యుద్ధం ఎలా చేస్తావు? నువ్వు కోతివి, నీతో నేను ఏ యుద్ధం చేస్తాను? నీకు మహా అయితే కుస్తీ పట్లు తెలుసు, లేదా చెట్లు పుట్లు వేయడం తెలుసు. నా దగ్గర ధనుర్విద్య ఉన్నది. ధనుర్విద్యతో దీన్ని ఎదుర్కోగలవా? నీకు ధనుర్విద్య చేత కాదు. కుస్తీ పట్టడానికి ఉత్తమ క్షత్రియుడితో వానర జాతి వచ్చి కుస్తీ పట్టదు, అదొక నియమం ఉన్నది. క్షత్ర సంజాతులైనటువంటి దేహంతో కోతి వచ్చి కుస్తీ పట్టడం అనేది అది ధర్మ విరుద్ధం. కనుక నీతో కుస్తీ పట్టుకు గెలిచినందువల్ల నాకు వచ్చేది ఏమిటి? నీకు తరిగేదేముంది? ఇది కూడా. కనుక ఇంకొకటి ఇందులో గమనించు, నిన్ను దండించేనెప్పుడో నీకు నేను అనుగ్రహించేని అర్థం చేసుకో. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నిన్ను శిక్షించాను అనుకుంటున్నారు, కానీ నిన్ను రక్షించేనని నువ్వు తెలుసుకో. అది ఎలాగో తెలుసా? ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే, రాజాభిర్ధృతదండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంత సుకృతినో యథా. పాపం చేసినటువంటి వాడు రాజు చేత దండింపబడితే ఆ పాపం నుంచి విమోచనం పొంది ఇంకా పరలోకంలో హింస ఉండదు, వాడికి ఉత్తమమైన స్వర్గలోకాన్ని పొందుతాడు అని ధర్మశాస్త్రం చెప్తోంది. శాసనాద్వాపి మోక్షాద్వా తేన పాపాత్ ప్రముచ్యతే. కనుక రాజశాసనం వల్ల, రాజదండన వల్ల పాపాత్ముడు, దొంగ పాప విమోచనం పొందుతాడు సుమా. ఒకవేళ రాజుగాని శిక్షించకపోతే వాడు చేసిన పాపం రాజు కంటుతుంది అని చెప్తున్నారు. అంటే ఒక పాపాత్ముడి గాని శిక్షించకపోతే ఆ పాపాత్ముడి పాపం రాజుకి అంటుతుంది కొంత, పాపాత్ముడు అనుభవిస్తాడు కొంత. ఇలాగ పూర్వీకుల్లో కొందరు చక్రవర్తులు పొందేరని ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎన్ని ఉదాహరణలు చెప్తాడు. మాంధాత అనేటువంటి చక్రవర్తి, మా పూర్వీకుడు శ్రమణుడు అనేటువంటి ఒక మహాపాపని విడిచిపెట్టి ఆ పాప ఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది సుమా అతనికి. అంటే తాను చేసిన ధర్మానికి ధర్మశాస్త్ర ప్రమాణం చూపించాలి. ఇలాంటిదే ఎవరైనా చేస్తే ఆ ప్రమాణం చూపించాలి, మహాత్ములు ఎవరైనా చేసి ఉంటే. అందుకే తాటకని సంహరించినప్పుడు అలాంటి ప్రమాణం మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మాంధాత చక్రవర్తి మొదలైన వారి అన్యేరపి కృతం పాపం ప్రమత్తై వసుధాదిపై అని మరికొందరు చక్రవర్తుల పేర్లు కూడా చెప్పి మనుస్మృతిలో చెప్పబడ్డ వాక్యం ఒకటి ఉంది. అది ఇక్కడ గుర్తు చేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. స్వయంభవ మనువు ఈ మన్వంతరానికి తయారు చేసినటువంటిది ఒకటి ఉంది కదా, ఆ మనువు తయారు చేసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం రాజభికృతదండాస్తు కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంత సుకృతినో యథా అని మనుధర్మశాస్త్రం చెప్తోంది. శాసనాద్వా విమోక్షాద్వా స్తేన స్తేయాద్ విముచ్యత అశాసిత్వామత్తం రాజా స్తేన స్యాప్నోతి కిల్బిషం. పాపిని గాని విడిచిపెడితే ఆ పాపం రాజుకొస్తుందని మను ధర్మస్మృతిలో చెప్పబడింది. అది గుర్తు చేస్తున్నాడు రామచంద్రమూర్తి. కనుక ధర్మశాస్త్ర ప్రకారం గాని, లౌకికంగా గాని, దేని ప్రకారంగానైనా సరే నిన్ను అనుగ్రహించాను గుర్తుపెట్టుకో. ఇంకా నీకు నరక బాధ లేదు, ఉత్తమ స్థితికి వెళతావు అని వాలితో రామచంద్రమూర్తి ఎంత స్పష్టంగా చెప్పాడు. అన్ని వైపుల నుంచి ఆలోచించి చెప్పాడు ధర్మాన్ని. సూక్ష్మం అంటే ఇదే ధర్మ సూక్ష్మం. కనుక స్థూలంగా చూసి చెప్పేది కాదు సత్పురుషుడిది, సూక్ష్మాలుగా ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత వెంటనే వాలి ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రభ్యధితో భృశం నదోషం రాఘవే దధ్యౌ ధర్మే ధిగత నిశ్చయ. ఇంకా రాఘవుడిలో దోషం లేదు అని తెలుసుకున్నట్టు వాలి ధర్మే అధిగత నిశ్చయ, ధర్మమునందే నిశ్చయాన్ని నిలిపి. అంటే రాముడు పూర్ణంగా ధర్మస్వరూపుడు అని వాలికి కూడా అవగతమైంది. ఇలా వాల్మీకి ఎక్కడైనా సందేహం వచ్చిన చోట అంత స్పష్టంగా సమాధానం చెప్పి రామో విగ్రహవాన్ ధర్మ అని తీర్మానించాడు. ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వర ప్రత్యువాచ. తిరిగి రెండు చేతులు దోజిలించి రాముడితో అంటున్నట్ట, యత్వమాత్థ నరశ్రేష్ఠ తత్తథైవ న సంశయ. రామా, నువ్వు ఏది చెప్పేవో అది అదే, అందులో తిరుగులేదని ఇప్పుడు తెలుసుకున్నాయా. నీ మాటే మాట, నీ ధర్మానికి తిరుగులేదు. ప్రతివక్తుం ప్రకృష్టేహి నా ప్రకృష్టస్తు శక్నుయాత్ యదయుక్తం మయా పూర్వం ప్రమాదాద్ వాక్యం అప్రియం. కనుక ఇంతవరకు నేను ఆడినటువంటి ఆ దుష్టవాక్యాల్ని క్షమించవయ్యా రామా, అనుగ్రహించు, ఈ బాణాన్ని తీసివేయు అని చెప్పాడు. అప్పుడు దెబ్బతీసి ఉంచాడు కదా, ఆ బాణాన్ని తీసివేశాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి పిలిచి నీకు చేసిన అపచారానికి క్షమించవయ్యా అని అన్నాడు. తారాపుత్రుడైన అంగదుణ్ణి పిలిపించి రామా, నీ రక్షణలో, సుగ్రీవుని రక్షణలో ఇతడు వర్ధిల్లుగాక అని ఇమాం చ మాలామాధత్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదార స్త్రీ స్థితాహ్యస్యాం సంప్రజహ్యామృతేమయీ. ఇదిగో నాకు ఇంద్రుడిచ్చినటువంటి దివ్యమాల నీకు ఇస్తున్నాను, దీనిని
తీసుకుని వర్ధిల్లు అని చెప్పాడు. సుగ్రీవునికి ఆ మాలని ఇచ్చివేశాడు వాలి. ఇంతవరకే మాలా ప్రస్తావన ఉంది వాల్మీకి రామాయణంలో. ఈ మాలకున్న రహస్యం ఏంటంటే అతని పరాక్రమం ఉన్నదే దాన్ని తెలియజేసేది అని. దీన్ని ఆధారం చేసుకుని కొందరు ఏం చెప్పారంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని ఈ మాల హరించేస్తుంది కనుక రాముడు చాటు నుంచి కొట్టాడని. రాముడు చెప్పిన సమాధానాలతో తృప్తి పడక పాపం వీళ్ళేవో అవస్థలు పడ్డారు. వాలి తృప్తి పడ్డాడు కానీ తర్వాత వాళ్ళు పాపం తృప్తి పడలేదు. వానర చాపల్యం అన్నట్టుగా అది ఇంకా మిగిలిపోయిందనమాట. కానీ ఈ మాలని సాకుగా పెట్టుకుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి అది ఎక్కడా రాముడు ప్రస్తావించలేదు మాల గురించి. కానీ మాల ప్రభావం మాత్రం ఉంది. అది దానికి సంకేతంగా ఈ శ్లోకం చెప్పబడింది. ఇలా అయిన తర్వాత తార విలపిస్తుంది. అంత విలాపంలో కూడా రాముణ్ణి ఏమీ అనదు. రామా నన్ను కూడా చంపే అంటుంది. నేను సహగమనం చేస్తానంటుంది. సహగమనం చేయడానికి వీల్లేదమ్మా, నీ పుత్రుడున్నాడు ఇవన్నీ చూడాలని తారను ఓదార్చుతాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత సుగ్రీవునికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకానికి రమ్మంటాడు రామచంద్రమూర్తిని. నేను రావడానికి వీల్లేదు, అరణ్యవాసం కనుక నగరాల్లో ప్రవేశించను అని లక్ష్మణుణ్ణి పంపిస్తాడు అక్కడికి. పట్టాభిషేకానంతరం ఇటువైపు వర్ష ఋతువు అయిన తర్వాత శరదృతువులో ప్రయాణం ప్రారంభించాలి. విజయానికి అవసరం కదా. శరదృతువు ప్రవేశించినప్పటికీ కూడా ఏ సన్నాహాలు జరగడం లేదు. అటువంటి స్థితిలో రాముడిలో వేదన అది గమనించాడు మన లక్ష్మణుడు. కోపం వచ్చింది సుగ్రీవుడి మీదకి. చూసావా, అవసరం తీరిపోయిన వెంటనే పట్టించుకోవడం మానేశాడు. నేను హెచ్చరించి వస్తానని బయలుదేరాడు. ఇతడు హెచ్చరించక ముందే సుగ్రీవుడు ఆ రాజ్యవైభోగాల్లో పడిపోయి మైమరపు స్థితికి పెడుతుండాన్ని గమనించి ఒక ఆయన హెచ్చరించాడు అక్కడ. ఎవరు? హనుమంతుడు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈయన చేరాడు అక్కడికి సరిగ్గా. లక్ష్మణుడు లోపల కౌరు పంపిస్తాడు. వాలిని చంపిన బాణం పదును ఇంకా తగ్గలేదని గుర్తు చెప్పు మీ రాజుకి అని. రాముడి కోపం ఎంతుందో దాన్ని మించిపోయింది లక్ష్మణుడిలో కోపం. ఎందుకంటే సూర్యుడు యొక్క కాంతి నేరుగా పడేదానికన్నా ఒక అద్దం మీద ప్రతిఫలించబడితే అది ఇంకా తీవ్రంగా ఉంటుందిట. కనుక రామ కోపం లక్ష్మణుడి నుంచి వచ్చేటప్పటికి మరీ తీవ్రంగా కనబడుతుందిట. ఏం చెయ్యాలో తోచలేదు. సుగ్రీవుడికి భయపడిపోయేట. తార ధైర్యం చెప్పింది, నేను చెప్తానుండన్నదిట. అప్పుడు తార వచ్చి లక్ష్మణుడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. లక్ష్మణుడు ప్రసన్నుడయ్యాడు. మన సుగ్రీవుణ్ణి తోడ్కొని రాముని వద్దకు వెళితే రాముని పాదాలపై పడి సుగ్రీవుడు క్షమాపణలు వేడుకుని ఇంకా తన బలగాన్ని పంపడం మొదలుపెట్టాడు. హనుమ విజృంభణ వరకు ఈరోజు ఘట్టం చెప్పుకుని పూర్తి చేసుకుందాం. కనుక కాసేపు హనుమను విజృంభింపజేసే వరకు ఓపిక పట్టండి ఈరోజు. ఎందుకంటే ఇక 2 రోజులు మిగిలింది, కథ జరగాలి. మొత్తానికి ఎప్పుడైతే ఇది జరిగినదో వెంటనే ప్రయత్నాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. సీతాన్వేషణ కోసం ఒక్కొక్క బలగాన్ని ఒక్కొక్క దిశకి పంపిస్తున్నాడు సుగ్రీవుడు. తెలుసు కదా అందరికీ రావణుడు తీసుకెళ్లాడు దక్షిణ దిశకి అని. కానీ ఎందుకు ఇలా పంపడం అనే ప్రశ్న మనకు వస్తుంది. ఏం దక్షిణం వైపు పంపితే చాలదు అంటే దక్షిణం వైపు వాడు ఉంటాడనేది నికరంగా నిజమే. కానీ వాడు రాక్షసుడు, ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ దాచుతాడో తెలియదు. కనుక అన్ని వైపులు ప్రయత్నించవలసిందే. అది ఈయన యొక్క ఆలోచన. అన్ని వైపులా ప్రయత్నిస్తూ ఒక్కొక్కరిని పిలిచి చెప్తాడు, ఈ చోటుకు మీరు వెళ్ళండి, ఈ చోట్లో ఇలా ఫలానా అరణ్యాలుంటాయి, ఫలానా వృక్షాలుంటాయి, ఫలానా రాక్షసులు ఉంటారు, అన్ని వర్ణిస్తాడు. జాగ్రఫీ అంతా ఉంటుంది అక్కడ. ఏ దిక్కున ఏముంటుందో అన్ని దిక్కులు చెప్తుంటే రాముడు ఆశ్చర్యపోయి చూస్తుంటాడు సుగ్రీవుడు చెప్తున్న విధానం. ఏం ప్రశ్నించాడు. అంతా అయిన తర్వాత ఎలా తెలిసే నీకు ఇన్ని దిక్కుల్లో ఇందరు ఉంటారంటే, ఏం చేయనయ్యా, మా అన్నగారు పెట్టిన బాధదంతా, అన్ని దిక్కులు పరిగెత్తాను, నేను తిరిగాను, కాబట్టి అన్నీ తెలిసిపోయాయి నాకు అన్నాడు. ఓన్లీ వెంట పెట్టాడు కానీ జాగ్రత్త అంతా తెలిసిపోయింది అనమాట నీకు అనుకున్నాడు. ఈ తర్వాత ఇంకా దక్షిణం వైపు బయలుదేరదీస్తున్నాడు కొంతమందిని. వాడు బయలుదేరుతున్నారు. ఆ దక్షిణం వైపు వెళ్ళేటువంటి దివ్యసేన ఎవరు అంటే గజ, గవాక్ష, గవయ, శరభ, గంధమాదన, మైంద, ద్వివిధ, జాంబవంతుడు, అంగదుడు, తారుడు, హనుమంతుడు. వీళ్ళు దక్షిణం వైపు బయలుదేరుతున్న సేన. ఇలా దక్షిణం వైపు వీళ్ళని బయలుదేరదీస్తున్నాను అంటే రామచంద్రమూర్తి చాలా ప్రేమ పాత్రమైన నేత్రాలతో హనుమని చూసేట. ఆయన చూసిరా రావయ్యా అని దగ్గరికి పిలిచారు. తం సమీక్ష మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతార్థ ఇవ సంవృత్త ప్రహృష్టేంద్రియమానస. హనుమ దగ్గరికి రాగానే రామచంద్రమూర్తి యొక్క శరీరం అంతా ఆనందంతో నిండిపోయింది, మనస్సు శరీరం కూడా. అందుకే శ్రీరామ హృదయానందం అన్నారు హనుమంతుడిని. హనుమంతుడు ఎవరయ్యా అంటే రాముడు యొక్క ఆనందం అంట హనుమంతుడు. ఆయన చూడగానే ఇలా అని దదవు తస్య తథ ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప.
తన పేరు చెక్కినటువంటి బంగారు అంగుళీయకాన్ని అభిజ్ఞగా గుర్తుగా హనుమ చేతికిచ్చేట. ఇది నీకే, నీ దగ్గరే ఉండాలి అని హనుమకిచ్చాడు. అంటే ఆ రామచంద్రమూర్తిలో ఉన్న నారాయణమూర్తి ఏ విధంగా దూతని ఎంచుకున్నాడో చూశారా? ఇలా జరిగిన తర్వాత వీరు బయలుదేరారు దక్షిణం వైపు. దక్షిణం వైపు బయలుదేరుతూ ఉంటే ఆ అరణ్యంలో శుష్కారణ్యం అదంతా కూడా. ఒక చోటుకు వచ్చేటప్పటికి శుష్కమైన అరణ్యం, ఒక చెట్టు లేదు, నీరు లేదు, జంతువు లేదు, పక్షి లేదు, ఏమీ లేదుట. భయంకరమైన అరణ్యం. ఏమిటి అరణ్యం ఇలా ఉందనుకున్నారు? దాహం, ఆకలి, బాధ, తప్తులై ఉన్నారు. ఒకవైపు ఎంత వెతికినా సీతజాడ కనబడట్లేదు. ఆ వేదనతో ఉన్నారు ఈ గుంపంతా. ఆ సమయంలో అసలు అది ఎందుకు అలా తయారైందంటే, కండుడు అనేటువంటి మహర్షి ఉండేవాడు. అతనికి ఒక 10 ఏళ్ల పుత్రుడు అరణ్యంలో చనిపోయాడు. ఆ దుఃఖంతో అతను అరణ్యాన్ని శపించేట. ఆ విధంగా అయిపోవాలని. అలాంటి అరణ్యం అది. ఆ అరణ్యం నుంచి ఒక గుహలో ప్రవేశించారు వారు. దిక్కు తన్ను తోచక ఆ గుహలోకి ప్రవేశించి కొంత దూరం వెళితే, దదృశుర్వానరాశూరా స్త్రియం కాంచిదూరితం సంచతే దదృశుస్తత్ర చీరకృష్ణాజినాంబరం. ఆ లోపలికి వెళ్ళేటప్పటికీ నారవస్త్రములు, కృష్ణాజినము ధరించున్నటువంటి తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజస, మహాకాంతివంతమైన ప్రకాశంతో ఉన్నటువంటి తపస్వినిని చూశారు. నియమంతో ఉన్నటువంటి తపస్వినిని. ఆమెను చూసి అందరూ ఆ మహాతేజాన్ని చూసి నమస్కరిస్తూ ఉన్నారు. చిట్ట చీకటి గుహలో లోపలికి వెళ్ళేటప్పటికి గొప్ప మండపం, గొప్ప లోకం కనబడింది. అందులో ఆమె ఉన్నదిట. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సిద్ధభూములు ఇప్పటికీ ఈ పృథ్వీలో భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో హిమవత్ పర్వత ప్రాంతాల్లో కానీ ఇతర మహారణ్యముల్లో కానీ ఇవి ఉంటాయి. యోగం ఉన్నటువంటి వారికి కనబడతారు. ఇక్కడ వీళ్ళకేమో దర్శనమిచ్చింది ఈ తల్లి. ఎవరమ్మా నువ్వు? ఎవరికి అలాంటి మహాతేజస్సునితో మాట్లాడే శక్తి ఎవరికి ఉంటుంది? వాక్య కోవిదుడైన హనుమకే ఉంటుంది. అందుకు నమస్కరించి, అమ్మా ఎవరమ్మా నువ్వు అని అడిగితే, నేను హేమ అనేటువంటి అప్సరస కాంత యొక్క స్నేహితురాలని, ఆమెకు మయుడు నిర్మించిచ్చినటువంటి భవనం ఇది. ఈ భవనం ఆమె నాకు కానుగ్గా ఇస్తే నేను ఇక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాను. మేరు సావర్ణి యొక్క కూతుర్ని నేను అన్నది. ఆమె తపస్సు చేస్తున్నది పరమాత్మ ధ్యానంతో. కనుక రామకార్యం కోసం ఎంతమంది సిద్ధమై ఉన్నారో చూశారా? అందులో స్వయం ప్రభావకరం. ఈ వానరులందరికీ కూడా కావలసిన ఆహారం ఇచ్చిందిట ధర్మచారిణి స్వయం ప్రభ. ఆ తల్లిని స్మరించితే చాలా ధన్యులమవుతాం మనం. శరణం త్వాం ప్రపన్నాస్మః సర్వే వై ధర్మచారిణీం. నిన్ను మేమందరం శరణు వేడుతున్నామన్నారట వానరులందరూ కూడా. హనుమ చేత అనిపించారు ఆ మాట. అంత దివ్య ప్రభా సంపన్నురాలు ఈ తపస్విని. ఒక పరాశక్తి యొక్క స్వరూపిణి ఈవిడ. అంత చక్కగా ఆ తల్లిని శరణు వేడితే ఆ తల్లి వారికి ఆహారం ఇచ్చిందిట. ఆ ఆహారం ఎంతవరకు వారు తిని ఉండలేదుట. అంత చక్కటి ఆహారం, చక్కటి పానీయం ఇవి స్వీకరించిన తర్వాత, అమ్మా ఇప్పుడు బయటికి ఎలాగెళ్లాలో మాకు తెలియదంటే, మీరందరూ నిమీలయత చక్షుంసి సర్వే వానర పుంగవాహ, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నది. కళ్ళు తెరిచేటప్పటికల్లా వీళ్ళందరూ ఆ ప్రస్రవణగిరి ప్రాంతానికి చేరుకున్నారు. ఎదురుగా సముద్రం కనబడుతోంది, అక్కడికి చేరుకున్నారు వారు. అలాంటి స్థితిలో సముద్రం అయితే కనబడుతుంది కానీ ఎలా వెళ్లాలో వీళ్ళకి తెలియలే. ఇప్పుడు లంక ఎటుంది, ఎటు ఎగరాలి ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు బాగా బాధపడిపోతూ ఉన్నాడు అంగదుడు. అతడు ఈ గ్రూప్కి హెడ్. ఈ దక్షిణం వైపు వచ్చినటువంటి గ్రూప్కి హెడ్ అతను, అధిపతి. అతడిలో బెంబేలితనం వచ్చేస్తుంది. మన వల్ల కాదు, సుగ్రీవుడు ఆజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞ అనే మాట వింటాం. అతను ఆజ్ఞ అతిక్రమిస్తే మరి మన ప్రాణాలు మనకు దక్కవు. కనుక తిరిగి మేము సీతను చూడలేదు అని చెప్పలేం. కనుక రామకార్యం చేయకుండా వెళ్ళడం అంతకన్నా వృధా. ఆ కారణం చేత ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుందామని అందరూ ప్రాయోపవేశానికి సిద్ధపడిపోయారు. హనుమ మాత్రం ఒకవైపు అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెయ్యాలని. ఇటువైపు వీళ్ళందరూ ప్రాయోపవేశానికి సిద్ధపడిపోయి ఉంటూ ఒక మాట అన్నట్ట అంగదుడు. వైదేహ్యా ప్రియకామేన కృతం కర్మ జటాయుష గృధ్రరాజేన యప్తత్ర శ్రుతం వస్తదశేషతః తథా సర్వాణి భూతాని తిర్యగ్యోని గతాన్యవి ప్రియం కుర్వంతి రామస్య త్యక్త్వా ప్రాణాన్యథావయః. రాముడి కోసమని ప్రాణాలర్పించి పక్షులు జంతువులు కూడా మోక్షాన్ని పొందిపోయాయే. మనం కూడా అలాగే ప్రాణాలు అర్పించేద్దాం. ఇంతకు ముందు జటాయువు అలాగే ప్రాణాలు ఇచ్చాడు కదా అని అన్నారట. వీళ్ళలాగా కొండ శిఖరం మీద కూర్చుని మాట్లాడుతుంటే శిఖరం పక్క నుంచి తన ఒంటిని ప్రాకించుకుంటూ పైకి ఎగబాకుతోంది ఒక భయంకరమైనటువంటి పక్షి. వాళ్ళు జటాయువు అన్న మాట వినగానే ఒక్కసారి ఎవరక్కడా నరిచినదిట.
వాళ్ళు తిరిగి చూశారు, ఇక్కడ నాకు ఒక్కసారి ఊతం ఇచ్చి పైకి తీసుకురండి అన్నది. ఊతం ఇచ్చి తీసుకొస్తే ఇక్కడ మీరెవరు జటాయువు అని మాట అన్నారు, ఎవరన్నారు, ఏమిటి అంటే మేమే అన్నాం, ఆ జటాయువు రాముడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడంటే అయ్యో నేడిచెట్ట. ఏమిటి ఏడుస్తున్నంటే జటా ఎవడో కదా నా తమ్ముడు, నా పేరు సంపాతి అన్నాడు ఆయన. మేమిద్దరం అన్నదమ్ములం, ఇప్పటి వాళ్ళం కాదు, ఏ యుగాలు నాటి వాళ్ళము మేము, ఇప్పటి వాళ్ళం కాదు. మాది వినతా సంతానం, వినత యొక్క కుమారుడు అరుణుడు గరుత్మంతుడు, ఆ అరుణుని యొక్క సంతతి వారం మేము. గరుత్మంతుడు మాకు పెదనాన్నగారి వరస. ఈ అరుణుని యొక్క సంతానమైనటువంటి వాళ్ళం మేమందరం కూడాను. ఆ సంతానంలో ఏ సమయం అంటే ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేసిన కాలంట, అంటే ఏనాటి కాలమో ఆ సమయంలో సూర్యమండలం దాకా వెళదామని బుద్ధి పుట్టింది మాకు. అప్పుడు మా తమ్ముడు నేను ఎగురుతూ ఉన్నాం సూర్యమండలం దాకా. అంటే వాళ్ళ వేగం చూడండి. అప్పుడు సూర్యమండలం దగ్గరికి వెళ్ళేటప్పుడు గల ఆ ప్రకాశానికి మా తమ్ముడు పడిపోబోతుంటే నా రెక్కను అడ్డు పెట్టాను. మా తమ్ముడు క్షేమంగా ఎక్కడో పడ్డాడు, ఎక్కడ పడ్డాడు నాకు తెలియదు, నా రెక్క మాత్రం కాలిపోయి నేను ఇక్కడ పడ్డానన్నాడు. ఆ తర్వాత నుంచి నాకు గతి లేక ఇక్కడే ప్రాకుకుంటూ తిరుగుతున్నాను. నాకు కొడుకున్నాడు సుపార్శ్వుడని, వాడే అక్కడ ఇక్కడ తిరిగి నాకు ఆహారం పెడుతుంటాడు. ఈ ఒంటిని అలా కదిలించుకుంటూ నిశాకరుడనే మహర్షి దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి, నాకు ఏదైనా గతి చూపించమని. రాముడికి సాయం చేసినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అన్నాడు. రామకార్యం కోసం సహాయం చేస్తే ఇన్ని విషయాలన్నమాట. అంటే రామకార్యం కోసం స్ట్రాటజీ ఎప్పటి నుంచో నిర్మాణం జరుగుతోంది, అది విశేషం ఇందులో ఉన్నటువంటిది. ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు మీరందరూ రామనామం చెప్పారు, రామకార్యం కోసం నేను చేయదగ్గది చేస్తాను. విషయం చెప్తున్నాను, రావణుడు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నది, ఆ రావణాసుడు తీసుకువెళ్ళాడన్న విషయం. ఆమె రాముని పత్ని అన్నమాట. అంతేకాదు నాకు సుపార్శ్వుడు చెప్పిన విషయం కూడా ఒకటి తెలుసు. సుపార్శ్వుడు లంకలో సీత ఎలా ఉన్నదో తన దూరదృష్టితో, అంటే ఎగిరేటప్పుడు పక్షికున్న దూరదృష్టితో పోల్చుకుని చెప్పాడు. లంకలో ఆమె ఉన్నదిట సీత. ఆ సీతకి రోజు భోజనం అందుతోంది. ఎక్కడి నుంచో తెలుసా? పరమాన్నంచ వైదేయా జ్ఞాత్వా దాస్యతి వాసవ యదన్నమృత ప్రక్షం సురాణామపి దుర్లభం. ఆమెకు ఇంద్రుడు అక్కడున్న సీతకి పాయసాన్నం పంపిస్తున్నాడు, దానిని తింటున్న సీత కనబడింది అన్నాడు. ఇక్కడ రావణాసురుడు సీతని ఎలా చూసాడనడానికి మరొక దృష్టాంతం ఇది. సీతాదేవి రాక్షస భోజనం ముట్టుకోదు, అన్నం తినకపోతే నిలవదు. కనుక రావణాసురుడు అక్కడ భోజనం పంపకపోతే ఇంద్రుడు పాయసాన్నం పంపితే తింటోంది సీత. అంటే ఇంద్రుడు రావణాసురుడు తెలియకుండా పంపగలడా అంటే రావణాసురుడు ఏర్పాటు చేసాడు అని అర్థం అన్నమాట ఇందులో గ్రహించవలసినది. ఇంద్రుడు కూడా రావణుడు మాట వింటాడు, తప్పదు. అందువల్ల రావణాసురుడు ఎలా సీతను చూసుకున్నాడో చూడండి. దేవాన్నం పెట్టించాడు, దేవతలు అమృతాన్ని మించినటువంటి భోజనాన్ని. కనుక రావణుడిలో ఉన్నటువంటి మరో పార్శ్వం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ విధమైన ఆహారాన్ని పెడుతూ ఉంటే ఆ వచ్చిన ఆహారంలో మొదటి ముద్ద తీసి మా రామచంద్రమూర్తిది అని స్మరించి పక్కన పెట్టి మిగిలిన తింటోంది సీత అన్నాడు. అన్నం తినేటప్పుడు కూడా ఆయన భాగం అని విడిచిపెడుతుందిట. అంత ప్రేమ చూడండి అది. అలాగా తినడం గమనించాడు మా కుమారుడు అని చెప్పి, ఇప్పుడు నాకు ఒక్కసారి ఆ సముద్ర తీరం దగ్గరికి తీసుకువెళితే నేను జలాంజలి విడిచిపెడతాను మా అన్నగారికి, మా తమ్ముడు గారికి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి సముద్రంలో మునిగి లేవగానే ఆ రామకార్యానికి సాయపడినందుకు గాని రెక్కలు వచ్చాయిట. జలాంజలి విడిచిపెట్టి ఎగిరిపోయాడు సంపాంతి. ఇలా అయిన తర్వాత ఇంకా ఇప్పుడేం మిగిలింది? ఎగరాలి, పర్వతం మించి ఎగిరి చేరుకోవాలి 100 యోజనాలు దాటి. అది చెప్పేశాడు ఆయన. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఉంది లంక, అక్కడికి వెళ్ళి ఎగిరి వెళితే వెళ్ళగలరు, ప్రయత్నించండి అని చెప్పి సంపాతి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను మాత్రం ఆ పని చేయలేను సుమా, నా వల్ల కాదు, మీరు అంటే సంపాతి కూడా ఎగరలేనంత దూరం, అంత తీవ్రం అన్నమాట. దాన్ని ఎగరగలగాలి అంటే ఎవరెవరు సమర్థులో ఆలోచించుకోండి అన్నాడు. వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ మొదలయ్యింది. ఇప్పుడు మార్గం దొరికింది, సంతోషం. అప్పుడు జాంబవంతుడు వాళ్ళందరూ చర్చ చేశారు, ఎవరు ఎగ్గరగలరు అని. ఇక్కడ మన మనస్సంతా సావధాన చిత్తులమై ఒక ధ్యానం భూమికలో ఏకాగ్రతగా కూర్చొని వినవలసిన దివ్య ఘట్టం ఇక్కడ వస్తున్నది. ఏకాగ్ర చిత్తులై ఒక ఉపాసన మూడంటారే ఆ భావనలోకి వెళ్ళి వినవలసిన విషయం. మహాత్ముడైనటువంటి హనుమ యొక్క అసలు స్వరూపం ఆవిర్భవించబోతున్న దివ్య సమయం ఇది. అందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు ఎవరు ఎంత దూరం వెళ్ళగలరని. అందులో గజ గవాక్షులు అని 2 వానరులు. వాళ్ళు చెప్తున్నారట, గజుడు నేను 10 యోజనాలు మాత్రమే ఎగరగలను, అంతకు మించి నాకు శక్తి లేదు అన్నాడు. గవాక్షుడు నేను 20 అన్నట్ట. గవయుడు 30 యోజనాలు చెప్పాడు.
ఇక శంఖ గంధమాదనుడు అనేటువంటి వాడు ఒక 40 యోజనాలు ఎగరగలను ఒకరు, 50 యోజనాలు ఎగరగలను ఒకరు చెప్పారు. మైందుడు 60 వరకు చెప్పాడు. ద్వివిధుడు 70 యోజనాలు చెప్పేట. సుషేనుడు 80 యోజనాల వరకు ఎగరగలనన్నట్ట. జాంబవంతుడు ఒకప్పుడు నేనైతే ఎగరగలిగేవాడిని కానీ ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలనన్నట్ట. ఏనాటి వాడండి? త్రివిక్రమావతారంలో ప్రదక్షిణ చేశాడు త్రివిక్రముణ్ణి. అటువంటి మహాత్ముడు ఇప్పుడు వీళ్ళందరికన్నా గొప్పవాడే, 90 యోజనాలు ఎగరగలడు. ఏం అంగదా నీ సంగతి ఏమిటని అడిగేస్తా. నేను 100 యోజనాలు ఎగరగలను కానీ తిరిగి రాగలనో లేదో సందేహం అన్నట్ట. ఇప్పుడు ఇంకెవరేం చేయగలరు? చుట్టూ చూశాడు, ఏమీ చెప్పకుండా ఒక యోగిలా అక్కడ కూర్చున్నాడు హనుమ. ఆయన వద్దకు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? జాంబవంతుడు. ఏం హనుమ, నువ్వు మాట్లాడడం లేదేంటి? నువ్వు ఎగరగలవన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు జాంబవంతుడు. ఈ నిన్మించరు వైనతేయురుడు గాని రామ సౌమిత్రులున్ గాని తీవ్ర వియద్భ్రమత్తను సమగ్ర ప్రౌఢ వేగంబుచే ఈ నీ జన్మ సతీ పరిగ్రహణ పూర్వేచ్ఛాక శ్రీకంఠ రూపానూన ప్రతిభామయంబు మతి సంస్వాయాకృతి మారుతి. ఓ హనుమా, నీ యొక్క వేగంలో శక్తిలో ఆ గరుత్మంతుడు సరిరాడు, రామలక్ష్మణులు సరిరారయ్యా నీ వేగానికి. అలాంటి మహావేగమైనటువంటి నీ యందు ఏ తేజం ప్రకాశిస్తుందో తెలుసా? సతీదేవిని కూడా వివాహమాడక ముందు తపోనిష్టలో ఉన్న రుద్రుని తేజస్సు నీలో ప్రకాశిస్తోందన్నారు. సతీగ్రహణ పూర్వేచ్ఛాక శ్రీకంఠ రూపానూన ప్రతిభామయంబు. నీ ప్రతిభ, నీ తేజస్సు శ్రీకంఠుడు ఆ శంకరుని యొక్క తేజస్సు. ఆ శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ గుణీయతి చాతుర రామ కాజ కర్వేకో ఆతుర. శంకర సువన, నువ్వు ఆ శంకర తేజస్సంపన్నుడివి. ఏ శంకరుడు? బ్రహ్మచారి అయిన శంకరుడు. బ్రహ్మచర్య శక్తితో కూడుకున్నటువంటి శంకరుని తేజస్సు నీలో ఉన్నది కనుక నువ్వొక్కడవే దీనికి తగినటువంటి వాడవు సుమా. హనుమా, నువ్వు ఎగరగలవు. నీకు పూర్వం ఒక మహర్షులన్న మాట చేత నీ శక్తిని ఇంతవరకు దాచుకున్నావు. నువ్వు ఎగరగలవని నేను చెప్తున్నాను కనుక లే అన్నట్ట. వెంటనే హనుమ లేచాడు. ఇప్పటి వరకు ఉన్న హనుమ వేరు, ఇప్పటి నుంచి ఉన్న హనుమ వేరు హనుమంతుడు. దీనికి అనేక మంది కొన్ని కారణాలు చెప్తారు. ఏమని? హనుమంతుడు మరి ఇంతవరకు ఎందుకు అలా ఊరుకున్నాడని. హనుమంతుడు తన బుద్ధిని ప్రకటించాడు, అన్నింటినీ ప్రకటించాడు, బలాన్ని మాత్రం ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అనడానికి సమాధానం ఉత్తర రామాయణంలో రాముడికి అగస్త్యుడు చెప్తాడు. ఉత్తర రామాయణం అంటే ఉత్తరం అంటే సమాధానం. రామాయణం చదివేటప్పుడు వచ్చే ప్రశ్నలకు సమాధానం ఆ కాండంలో జరుగుతుంది కనుక దాని పేరు ఉత్తరకాండ, సమాధాన కాండ అని అర్థం. అది ఆ సమాధానంలో రాముడితో అగస్త్యుడు చెప్తాడు. రాముడు అడిగేది ఏంటంటే, నాగన్నా బలవంతుడు హనుమ, మరి అతడే వాలిని చంపొచ్చు కదా, నేను వచ్చే వరకు ఎందుకు ఊరుకున్నాడు అని ప్రశ్నిస్తాడు. ఏం చేస్తామయ్య, మహా తేజస్సంపన్నుడు. కానీ చిన్నప్పుడు పాపం బాగా అల్లరి పెడుతూ ఉండేవాడు. ఆ యజ్ఞాల దగ్గర ఉండేటప్పుడు, యజ్ఞ వేదికల దగ్గర, మహర్షుల దగ్గర పెరిగేటప్పుడు ఆ అల్లరి మితిమిరిపోయింది. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే, నీ బలం నువ్వు బయటకు పెట్టకుండా, నీ బలం నీకు తెలియకుండా ఉండువుగా కానీ ఋషులు అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా చెప్తే నీకు బయటకు వస్తుందిలే అన్నారట. అందువల్ల ఆయన బయట పెట్టలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక జాంబవంతుడు చెప్పాడు, బయటకు వచ్చిందని. ఇది ఒక రీజన్. ఆ జాంబవంతుడైనా సరే వాలిని సంహరించబడ్డప్పుడు చెప్పచ్చు కదా, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పాడనే ప్రశ్న. అక్కడ ఆగుదాం మనం. ఈ ప్రశ్న ఎందుకు అంటే అర్థం ఏమిటంటే, హనుమంతుడి యొక్క తేజస్సుందే అది కేవలం రామకార్యం కోసం తప్ప ఇంకా దేనికోసం వినియోగించాడు అతడు. అది గుర్తుంచుకోవాలి. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఆ రామకార్యార్థి అవతరించిన వాడు గనక హనుమ ఇప్పుడు విజృంభిస్తున్నాడు. ఈ విజృంభణ ఘట్టముందే ఇందులో మంత్రశాస్త్ర రహస్యములు అన్నీ దాగి ఉన్నాయి. దానిని చక్కగా స్పష్టంగా వాల్మీకి చెప్తే విజృంభింపజేస్తున్నారు మరో హనుమదుపాసకుడైన విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్యత లాంగూలం హర్షాత్ బలముపేయువాన్. మొదటి వాక్యం ఏమిటి? సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. వెంటనే జాంబవంతుడు ఇలా చెప్పగానే వానరులందరికీ ఉత్సాహం వచ్చింది. ఆహా, మా హనుమ ఇలాంటి వాడా అని అందరూ కలిసి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు హనుమని. స్తోత్రం చేస్తున్న కొద్దీ హనుమ వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే, మనం ఒక దేవతకి స్తోత్రం చేస్తాం. ఇక్కడ ఆ రహస్యం గమనించాలి. దేవతకి స్తోత్రం చేస్తున్నా, జపం చేస్తున్నా ఏమవుతుందంటే, ఆ స్తోత్రంలో చెప్పబడ్డ ఒక్కొక్క గుణం, ఒక్కొక్క శక్తి
పుంజీభూతమై ఆవిర్భవించి పెరిగి 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 దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది. అందుకే స్తోత్రం చేయమని మన పెద్దవాళ్ళు చెప్పడంలో అర్థం, మన చుట్టూ ఉన్న కాంతి మండలంలో మనం ఒక స్తోత్రం చేస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్, అందులో ఉన్న భావం ఒక దేవతాకృతిని ఏర్పాటు చేస్తుంది. అది స్తోత్రంలో ఏం చెప్పబడిందో దాని ప్రకారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది దేవత. ఇది మంత్రశాస్త్ర రహస్యం. ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది అంటున్నా, పురుష సూక్త మంత్రాన్ని అంటున్నా, ఆ సౌండ్ మీకు అంటూ ఉంటే కాంతి తరంగాల్లో అది రూపం దిద్దుకుంటుంది. అది మన కంటికి కనబడకపోవచ్చు. ఇటీవల కాలంలో శబ్ద తరంగాల్ని కాంతి తరంగాలుగా చూపించగలిగేటటువంటి ఒక టెక్నిక్ కనిపెట్టి చూపిస్తే లలితా శాస్త్రం మొత్తం చదివితే శ్రీచక్రం ఆవిర్భవించింది. అంటే అర్థం ఏమిటి? మనకు తెలియకుండా ఒక స్తోత్రాన్ని చదివితే ఆ స్తోత్రంలో ఉన్న దేవతాశక్తి కాంతి మండలంలో ఆవిర్భవిస్తుంది. ఒక్కొక్క మాటతో దేవతాకృతి ఫార్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మంత్రవాచ్యార్థ దేవత అనడంలో అర్థం అది. మంత్రము ద్వారా దేవత ఆవిర్భవిస్తుంది అని. ఇప్పుడు ఆ విషయాన్ని వాల్మీకి సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత, పెరుగుతున్నాడు, దాన్ని దర్శిద్దాం. ఎలా పెరుగుతున్నాడో చూడండి. ఒగి కూర్చుండిన ఎట్టిడౌ హనుమ కూర్చున్నట్లుగా అలా కూర్చున్నాడే. ఎలాగా? అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు విస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగ దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించెడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు. అంతవరకు ఒక యోగిలా కూర్చున్నాడు నిశ్చలంగా. ఆయన నిరంతర యోగీశ్వరేశ్వరుడు హనుమంతుడు, మహాయోగి హనుమంతుడు. అంటే ఆ మహాయోగి వలె కూర్చున్నాడు ఇంతసేపు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న స్తోత్రంలో ఉన్న ఉక్తి అంటే పలుకు, దానికి ఏది అర్థమో ఆ అర్థానికి అనుగుణంగా పెరిగేట. ఎలా పెరిగేడంటే స్ఫుట తేజోపఘనోల్బణంబుగా మహా తేజంతో వృద్ధి చెందుతూ దిశాస్తోమంబు నిండారే, దిక్కులంతా ఆయనే నిండిపోయాడు, అంత వృద్ధి చెందాడు. అంతట దర్శించడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. అలా చూస్తున్నటువంటి వానరోత్తముల కళ్ళు ఒక్కసారి అవి పరిభ్రమించేయట. అంటే మిరిమిట్లు గొలిపే కళ్ళు, మిరిమిట్లు గొలిపే అంటారే, అలా మిరిమిట్లు గొలుపుకుని అలా చూస్తున్నారు ఆ మహావీరుడైనటువంటి హనుమంతుణ్ణి. యోగాంజనేయుడు వీరాంజనేయుడై మారుతున్న దివ్య ఘట్టం ఇది. ఆ మారుతున్నప్పుడు ఎలా లేచాడంటే, కూర్చున్నవాడు పెరుగుతున్నాడు, పెరుగుతూ ఒక్కసారి లేచేట. ఆ లేచినప్పుడు సమావిద్యత లాంగూలం హర్షాద్ బలముపేయువాన్, తన తోకనెత్తి ఒక్కటి కొట్టేట, భూమి మీద కొట్టి లేచేట హనుమ. ఆ కొట్టడం ఎలా కొట్టాడంటే, ఒగి కూర్చిండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా ఒక్క హేలగా నల్దిక్కుల జూచి చూచు త్రుటిలో లాంగూలమాభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ వ్యాధీర్ణ రోదోంతరంబుగ సంతాడనమాచరించే వసుధాభోగంబు నిమ్నంబుగా. ఆ తోకని ఎత్తడం ఎలాగుందంటే, ఒక మహాసర్పం పడగెత్తినట్లుగా ఎత్తిందిట ఆ వాలం. ఆ వాలాన్ని ఎత్తి ఆ సర్పం ఆ తోకని నేల మీద పెడీమని కొట్టినట్లుగా ఆ తోకని నేల మీద కొట్టి లేచేట హనుమ. ఆ కొట్టడంలో